హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో రీసెంట్గా నార్థన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు ఫార్మసిస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, ఇవి రెగ్యులర్ పోస్టులు అనమాట. సో ఓకే, నార్థన్ కోల్డ్ ఫీల్డ్స్ అంటే ఈ కోల్ మైన్స్ సంబంధించిన వాటిలో ఫార్మసిస్ట్ పోస్టులు. ఓకే, సో ఇవి లొకేషన్ మనకి ఎక్కడ ఉంటాయంటే మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్లో ఉంటాయి. ఓకే, సో ఇవి రెగ్యులర్ పోస్టులే కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఫస్ట్ ఫార్మసీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడమే అనేది చాలా రేర్. సో కొంచెం దూరం అయినా సరే మనం అప్లై చేసుకోండి రెగ్యులర్ పోస్టులకి. తర్వాత కావాలంటే నెక్స్ట్ మళ్ళీ కూడా ఫర్దర్ వేరే జాబ్స్ కూడా మనము అప్లై చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ మనం ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఫస్ట్ అయితే దూరం అయినా సరే అప్లై చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. నా సజెషన్ ఇది. ఓకే, ఇలాంటి రేర్గా వస్తుంటాయి మన ఫార్మసిస్ట్ పోస్టులకి. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 9th April. సో లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, May 1st ఈజ్ ద లాస్ట్ డేట్. ఓకే, సో ఈ లాస్ట్ వీడియోలో నేను కంప్లీట్గా నీకు క్వాలిఫికేషన్, ఏజ్ రిలాక్సేషన్స్, అప్లికేషన్ ఫీజు ఎలా అప్లై చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై చేసుకోండి. సి హియర్. సో ఇక్కడ మనకు టోటల్గా ఫార్మసిస్ట్ ట్రైనింగ్ పోస్టులు, ట్రైనింగ్ అంటే రెగ్యులర్ ఫార్మసిస్ట్ పోస్టులు ఇవి కూడా. ఓకే, సో టోటల్గా మనకి 4 పడినాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ 3, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్ కింద. నెక్స్ట్ ఓబీసీ 1 పోస్టులు ఉన్నాయి, టోటల్ 4. సో నెక్స్ట్ దీని క్వాలిఫికేషన్ మనం చూడండి. సేమ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఎక్కడైనా ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి కంపల్సరీ. ఓకే, సో డిప్లొమా ఇన్ ఫార్మసీ అంటే దీనికి డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫామ్, ఆర్ఫార్మడీ అందరూ కూడా ఎలిజిబులే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా డిప్లొమా, బీఫామ్, ఫార్మడీ అందరూ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్సే. ఓకే, సో నెక్స్ట్, సో ఇది క్వాలిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ శాలరీ పర్టికులర్స్ చూద్దాం. సో శాలరీ 47,330 రూపీస్ పర్ మంత్ ఇది. ఓకే, ఇది ఫిక్స్డ్ శాలరీ. ఫస్ట్ 1 year ట్రైనింగ్ ప్రొబేషన్లో ఉంటారు మీరు, దాని తర్వాత ఇది రెగ్యులరైజేషన్ అవుతారు. అంటే సో ఇది సార్ రెగ్యులర్ పోస్టులు అనమాట ఇవి. ఓకే, సో మంచి శాలరీ, ఇది కూడా ఫిక్స్డ్ శాలరీ. నెక్స్ట్ ఏజ్ చూస్తే, సో ఏజ్ ఈజ్ 30 years అనమాట ఫర్ ఓపెన్ కేటగిరీ. ఓసీ వాళ్ళకి 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి +5 years, అంటే టోటల్గా 35 years. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి +3 years ఇచ్చారు, అంటే 33 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 30 + 10 అంటే 40 years వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఓసీ వాళ్ళకైతే 30 years, ఎస్సీకి ఎస్టీకి 35, ఓబీసీకి 33 years, పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్ 40 years వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మైండ్లో ఇది. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు 180 రూపీస్ ఉంటుంది. అది కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఫీజు 1000 రూపీస్ ప్లస్ 180 రూపీస్ జిఎస్టీ, టోటల్గా 1180 రూపీస్ ఉంటుంది ఫీజు, అప్లికేషన్ ఫీజు. ఇది ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ, పీడబ్ల్యూకి కంప్లీట్లీ నీళ్ళు అనమాట, ఫ్రీ. సారీ. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఏవి అనేది మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది, అందులోనే ఉంటుంది. మోస్ట్లీ మన సౌత్ ఇండియాలో కూడా చాలా ఉంటాయి, మీరు దాన్ని మీకు దగ్గరగా ఉండేదాన్ని ఆప్ చేసుకోండి. సో ఇక్కడ టోటల్గా 100 marks ఉంటుంది అనమాట ఎగ్జామ్. సో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి మినిమం 50 marks క్వాలిఫై రావాలి. 50 marks వస్తేనే క్వాలిఫై అవుతాం. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్కి 40 marks వస్తే క్వాలిఫై అవుతాం. ఓకే, సో టోటల్గా 100 marks ఉంటుంది. 90 minutes టైం, 90 minutesలో మనం 100 marks రాయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది నేను 2 stagesలో చేయాలి మీరు అప్లికేషన్. ఒకటి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తాయి. మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ మనం కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామని లాస్ట్లో ఫీ పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చదువుకోండి. ఓకే, సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో కూడా మీరు జాయిన్ అయ్యి మీరు ఏదైనా డౌట్స్ అడగచ్చు. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.